ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును అని అంటున్నాడు. దేవుని యొక్క నివాసము భూమి మీద మానవ మాత్రులమైన మనుషులతో మనతో కూడా ఉంటుంది అని అంటే, దేవాది దేవుడంత గొప్ప ఆధిక్యత కలిగిన వాడు, ఆయన మనతో ఉంటాడు, నీతో ఉంటాడు, నీలో ఉంటాడు, ఆయన నీ కుటుంబంతో ఉంటాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఈరోజు మనము ఆయనతో కాపురం చేస్తాం, మనము దేవుని ప్రజలమైపోతాం. ఆయనే మనకు దేవుడుగా ఉండి, తండ్రిగా ఉండి, ఆదరణకర్తగా ఉండి, ఆయన మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ఈరోజు భూమి మీద చాలాసార్లు తోడు లేదని బాధపడే వాళ్ళు ఉన్నారు. తోడును కోల్పోయిన తర్వాత తోడు లేదని కృంగిపోయి ఏడ్చేవాళ్ళు, బెంగపెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. బ్రతుకుల మీద ఆశ చాలించుకునేవారు ఉన్నారు. ఈరోజు ప్రియమైన మిత్రులారా, భర్త తోడు, భార్య తోడు, ఆ తల్లికి ఆ తండ్రికి బిడ్డల తోడు, ఆ బిడ్డలకు అన్నదమ్ములు అక్క చెల్లెలు తోడు, కుటుంబ సభ్యులు తోడు, ఆ బిడ్డలకు తల్లిదండ్రులు తోడు. ఈరోజు ఇవన్నీ ఈ యొక్క మానవ వ్యవస్థలో ఇవి కలిగి ఉండాలని మనం కోరుకుంటున్నాం. కానీ కొన్నిసార్లు వీరందరూ ఉన్నప్పటికీ మనం ఒక్కోసారి ఒంటరిగా బ్రతికే పరిస్థితులు, వీళ్ళందరూ ఉన్నప్పటికీ కొన్నిసార్లు మన సమస్యలను, మన రోగాలను, మన యొక్క బాధలను మనము ఒంటరిగానే ఎదుర్కొనేటువంటి పరిస్థితి. అందరూ ఉన్నారా అంటే అందరూ ఉన్నారు, అన్నీ ఉన్నాయి. అయినా సరే కొన్నిసార్లు మనము ఒంటరి జీవితాన్ని ఎదుర్కొంటూ ఉన్నాం. ఆ సమస్యను మనమే ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం ఏంటో తెలిసిన, మరి లోకములో ఉండేది శాశ్వతం కాదు. అందుకే దేవుడు అంటున్న మాట ఏంటంటే, నీవు లోకాన్ని నిర్లక్ష్యం చేసినా పర్వాలేదు, కానీ దేవుని సన్నిధిని, ఆయన మందిరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకనంటే ఇహలోకములో వీళ్ళందరూ నాన్న వాళ్ళే, పేరు మాత్రానికి నాన్న వాళ్ళే, కానీ వీళ్ళు కొన్నిసార్లు నీకు దూరంగా ఉండొచ్చు, దూరం అయిపోవచ్చు, ప్రేమలు తగ్గిపోవచ్చు. ఒకవేళ నిన్ను దగ్గర ఉన్నా సరే ప్రేమను పంచలేకపోవచ్చు. ప్రియమైన మిత్రులారా, కానీ జీవంగల దేవుని యొక్క వాక్యానికి లోబడి ఆయనకి విధేయుడవై దేవుని సన్నిధితో సహవాసం చేసే వ్యక్తివైతే ఆయన అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను ఆదరిస్తాను, నేను ధైర్యపరుస్తాను, నీతోనే ఉంటాను. నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను, నువ్వు ఎక్కడికి వెళితే నేనుతో అక్కడికి వస్తాను. బైబిల్లో కొన్ని విషయాలు మనకు తెలుసు. మనం ఏడిస్తే ఆయన ఏడుస్తాడు, మనం బాధపడితే మన బాధలో ఆయన బాధను పొందుతాడు. ప్రియమైన మిత్రులారా, ఈరోజు నువ్వు బలహీనతతో ఉంటే ఆయన నీ దగ్గరే ఉంటాడు. నువ్వు ఏడుస్తూ ఉంటే నీకు వాదార్పనివ్వడానికి ఆయన నీ సమీపంగా ఉన్నాడు. ఈరోజు అటువంటి గొప్ప ఆధిక్యతను ఈరోజు దయచేసి నిర్లక్ష్యం చేయొద్దని, దూరం చేసుకోవద్దని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ విలువైన సమయంలో నాకు కుదరదు, బిజీగా ఉన్నాను, నాకెలా కుదురుద్ది దేవుని మందిరానికి రావడానికి, దేవుని స్తుతించడానికి నాకు ఎలా అవుద్ది అని రోజు లోక సంబంధమైనటువంటి చాకులు చెప్తూ ఏవేవో ఊహిస్తూ ఉన్నావేమో. అవన్నీ ఇచ్చింది ఎవరో తెలిసిన జీవంగల దేవుడు అనే సంగతిని మర్చిపోకుండా దేవునికి లోబడి, వాక్యానికి లోబడి జీవించాలని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మాటలను హృదయాల్లో భద్రపరుచుకుందాం, సరిచేసుకుందాం. దేవుని యొక్క మందిరం యొక్క ప్రాధాన్యత గుర్తించిన వారమై ఈరోజు దేవుని సన్నిధిలో గడిపేవారిగా ఉందాం. ఖచ్చితంగా ఆత్మ సంబంధమైనటువంటి ఈ దీవెనలు సొంతం చేసుకొని ముందుకు సాగిపోదాం. దేవుడి అద్భుతమైన మాటలు మనందరి వినికిల్లో ఆయన దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.